గేటు వద్ద మీరు చూసిన వ్యక్తి నా మామయ్య. గేటు వద్ద మీరు చూసిన వ్యక్తి నా మామయ్య. In English, the man whom you saw at the gate is my uncle. The man who you saw at the gate is my uncle. Gate. గేట్ అను వాక్యము ఇంగ్లీష్ వాక్యమైన గేట్ నుంచి తీసుకున్న వాక్యమే. వద్ద అనగా ఎట్ లేదా నియర్. వద్ద, ఎట్ లేదా నియర్. మీరు అనగా యు. మీరు అనగా యు. చూసిన అనగా సా లేదా whom you saw. చూసిన సా లేదా whom you saw. వ్యక్తి అనగా పర్సన్ లేదా మెన్. వ్యక్తి అనగా పర్సన్ లేదా మెన్. నా అనగా మై. నా అనగా మై. మామయ్య అనగా అంకల్. మామయ్య అనగా అంకల్. మేము పార్కులో కలిసిన అబ్బాయి చాలా స్నేహంగా ఉన్నాడు. మేము పార్కులో కలిసిన అబ్బాయి చాలా స్నేహంగా ఉన్నాడు. ఇన్ ఇంగ్లీష్, ద బాయ్ whom we met at the park was very friendly. Once again, the boy whom we met at the park was very friendly. మేము అనగా we. మేము అనగా we. పార్కులో అనగా ఎట్ ద పార్క్. పార్కులో అనగా ఎట్ ద పార్క్. కలిసిన అనగా మీట్ లేదా whom we met. కలిసిన met లేదా whom we met. అబ్బాయి అనగా బాయ్. అబ్బాయి అనగా బాయ్. చాలా అనగా వెరీ. చాలా అనగా వెరీ. స్నేహంగా అనగా ఫ్రెండ్లీ. స్నేహంగా అనగా ఫ్రెండ్లీ. ఉన్నాడు అనగా వాస్. ఉన్నాడు అనగా వాస్. వారు విజేతగా ఎంపిక చేసిన అమ్మాయి నీకు తెలుసా? వారు విజేతగా ఎంపిక చేసిన అమ్మాయి నీకు తెలుసా? ఇన్ ఇంగ్లీష్, డూ యు నో ద గర్ల్ whom they choose as the winner? Do you know the girl whom they choose as the winner? వారు అనగా దే. వారు అనగా దే. విజేతగా అనగా as the winner. విజేతగా అనగా as the winner. ఎంపిక చేసిన అనగా చూస్ లేదా సెలెక్ట్. ఎంపిక చేసిన చూస్ లేదా సెలెక్ట్. అమ్మాయి అనగా గర్ల్. అమ్మాయి అనగా గర్ల్. నీకు అనగా టు యు. నీకు అనగా టు యు. తెలుసా అనగా డూ యు నో. తెలుసా అనగా డూ యు నో. మీరు సిఫార్సు చేసిన డాక్టర్ అద్భుతంగా ఉన్నారు. మీరు సిఫార్సు చేసిన డాక్టర్ అద్భుతంగా ఉన్నారు. ఇన్ ఇంగ్లీష్, the doctor whom you recommended was excellent. The doctor whom you recommended was excellent. మీరు అనగా you. మీరు అనగా you. సిఫార్సు చేసిన అనగా రికమెండెడ్. సిఫార్సు చేసిన అనగా రికమెండెడ్. డాక్టర్ అనే వాక్యము డాక్టర్ అనే ఇంగ్లీష్ వాక్యం నుంచి తీసుకున్న వాక్యమే. అద్భుతంగా అనగా ఎక్సలెంట్లీ లేదా సూపర్బ్లీ. అద్భుతంగా
అనగా ఎక్సలెంట్లీ లేదా సూపర్బ్లీ. ఉన్నారు అనగా వాస్ లేదా ఈజ్. ఉన్నారు అనగా వాస్ లేదా ఈజ్. నేను నా నివేదికలో పేర్కొన్న రచయిత అతనే. నేను నా నివేదికలో పేర్కొన్న రచయిత అతనే. ఇన్ ఇంగ్లీష్, he is the author whom I mentioned in my report. He is the author whom I mentioned in my report. నేను అనగా ఐ. నేను అనగా ఐ. నా అనగా మై. నా అనగా మై. నివేదికలో అనగా ఇన్ ద రిపోర్ట్. నివేదికలో అనగా ఇన్ ద రిపోర్ట్. పేర్కొన్న అనగా మెన్షన్డ్. పేర్కొన్న అనగా మెన్షన్డ్. రచయిత అనగా ఆథర్. రచయిత అనగా ఆథర్. అతనే అనగా హీ ఈజ్ లేదా హిమ్సెల్ఫ్. అతనే, హీ ఈజ్ లేదా హిమ్సెల్ఫ్. మేము పార్టీకి ఆహ్వానించిన వ్యక్తులు రాలేదు. మేము పార్టీకి ఆహ్వానించిన వ్యక్తులు రాలేదు. ఇన్ ఇంగ్లీష్, ద పీపుల్ whom we invited to the party didn't show up. The people whom we invited to the party didn't show up. మేము అనగా we. మేము అనగా we. పార్టీకి అనగా టు ద పార్టీ. పార్టీకి అనగా టు ద పార్టీ. ఆహ్వానించిన అనగా ఇన్వైటెడ్. ఆహ్వానించిన, ఇన్వైటెడ్. వ్యక్తులు అనగా పీపుల్. వ్యక్తులు అనగా పీపుల్. రాలేదు అనగా డిడెంట్ కమ్ లేదా డిడెంట్ షో అప్. రాలేదు, డిడెంట్ కమ్ లేదా డిడెంట్ షో అప్. అతనే విమర్శకులు తన పాత్రకు ప్రశంసించిన నటుడు. అతనే విమర్శకులు తన పాత్రకు ప్రశంసించిన నటుడు. ఇన్ ఇంగ్లీష్, దట్స్ ద యాక్టర్ whom the critics praised for his role. That's the actor whom the critics praised for his role. అతను, అతనే అనగా దట్స్ హిమ్ లేదా హిమ్సెల్ఫ్. అతనే, దట్స్ హిమ్ లేదా హిమ్సెల్ఫ్. విమర్శకులు అనగా క్రిటిక్స్. విమర్శకులు అనగా క్రిటిక్స్. తన అనగా హిస్. తన అనగా హిస్. పాత్రకు అనగా ఫర్ ద రోల్. పాత్రకు అనగా ఫర్ ద రోల్. ప్రశంసించిన అనగా ప్రైజ్డ్. ప్రశంసించిన అనగా ప్రైజ్డ్. నటుడు అనగా యాక్టర్. నటుడు అనగా యాక్టర్. ఆమె పెళ్లి చేసుకున్న వ్యక్తి ఒక ప్రసిద్ధ సంగీతకారుడు. ఆమె పెళ్లి చేసుకున్న వ్యక్తి ఒక ప్రసిద్ధ సంగీతకారుడు. ఇన్ ఇంగ్లీష్, ద మ్యాన్ whom she married is a famous musician. The man
whom she married is a famous musician. ఆమె అనగా she. ఆమె అనగా she. పెళ్లి చేసుకున్న అనగా మ్యారీడ్. పెళ్లి చేసుకున్న అనగా మ్యారీడ్. వ్యక్తి అనగా పర్సన్ లేదా మ్యాన్. వ్యక్తి అనగా పర్సన్ లేదా మెన్. ఒక అనగా ఏ లేదా యాన్. ఒక అనగా ఏ లేదా యాన్. ప్రసిద్ధ అనగా ఫేమస్ లేదా వెల్ నౌన్. ప్రసిద్ధ అనగా ఫేమస్ లేదా వెల్ నౌన్. సంగీతకారుడు మ్యూజిషియన్. ఫోన్ మార్కెట్లో దొంగలించబడింది. ఫోన్ మార్కెట్లో దొంగలించబడింది. ఇన్ ఇంగ్లీష్ ద ఫోన్ వాస్ స్టోలెన్ ఎట్ ద మార్కెట్. ద ఫోన్ వాస్ స్టోలెన్ ఎట్ ద మార్కెట్. ఫోన్ అను వాక్యము ఇంగ్లీష్ వాక్యమైన ఫోన్ నుంచి తీసుకున్న సెంటెన్స్. మార్కెట్లో అనగా ఎట్ ద మార్కెట్. మార్కెట్లో అనగా ఎట్ ద మార్కెట్. దొంగలించబడింది అనగా వాస్ స్టోలెన్. దొంగలించబడింది వాస్ స్టోలెన్. లేఖ ఆమెచే వ్రాయబడింది. లేఖ ఆమెచే వ్రాయబడింది. ఇన్ ఇంగ్లీష్ ద లెటర్ వాస్ written by her. The letter was written by her. లేఖ అనగా లెటర్. లేఖ అనగా లెటర్. ఆమెచే అనగా బై హర్. ఆమెచే అనగా బై హర్. వ్రాయబడింది అనగా వాస్ written. వ్రాయబడింది అనగా వాస్ written. లేఖ ఆమెచే వ్రాయబడింది. ద లెటర్ వాస్ written by her. ఎవరైనా ఉన్నారా? గెస్ ఇన్ ఇంగ్లీష్. ఎవరైనా ఉన్నారా అనే వాక్యానికి సరి అయిన ఇంగ్లీష్ సెంటెన్స్ మీకు గనక తెలిసి ఉంటే కామెంట్ల రూపంలో మాకు తెలియపరచండి. ఆహారం నా తల్లిచే వండబడింది. ఆహారం నా తల్లిచే వండబడింది. ఇన్ ఇంగ్లీష్ ద ఫుడ్ వాస్ కుక్డ్ బై మై మదర్. ద ఫుడ్ వాస్ కుక్డ్ బై మై మదర్. ఆహారం అనగా ఫుడ్. ఆహారం అనగా ఫుడ్. నా అనగా మై. నా అనగా మై. తల్లిచే అనగా బై మై మదర్. తల్లిచే అనగా బై మై మదర్. వండబడింది అనగా వాస్ కుక్డ్. వండబడింది అనగా వాస్ కుక్డ్. ఆహారం నా తల్లిచే వండబడింది. ఇన్ ఇంగ్లీష్ ద ఫుడ్ వాస్ కుక్డ్ బై మై మదర్. పుస్తకం విద్యార్థులచే చదవబడింది. పుస్తకం విద్యార్థులచే చదవబడింది. ఇన్ ఇంగ్లీష్ ద బుక్ వాస్ read by the students. The book was read by the students. Book పుస్తకం. పుస్తకం అనగా బుక్. పుస్తకం అనగా బుక్. విద్యార్థులచే అనగా బై ద స్టూడెంట్స్. విద్యార్థులచే అనగా బై ద స్టూడెంట్స్. చదవబడింది అనగా వాస్ రెడ్. చదవబడింది అనగా వాస్ రెడ్. పుస్తకం విద్యార్థులచే చదవబడింది. ఇన్ ఇంగ్లీష్
The book was read by the students. కిటికీ అబ్బాయిచే పగలగొట్టబడింది. కిటికీ అబ్బాయిచే పగలగొట్టబడింది. ఇన్ ఇంగ్లీష్, ద విండో వాస్ బ్రోకెన్ బై ద బాయ్. ద విండో వాస్ బ్రోకెన్ బై ద బాయ్. కిటికీ అనగా ఇంగ్లీష్లో విండో. కిటికీ అనగా విండో. అబ్బాయిచే అనగా బై ద బాయ్. అబ్బాయిచే అనగా బై ద బాయ్. అబ్బాయిచే బై ద బాయ్. పగలగొట్టబడింది అనగా వాస్ బ్రోకెన్. పగలగొట్టబడింది అనగా వాస్ బ్రోకెన్. కిటికీ అబ్బాయిచే పగలగొట్టబడింది. ఇన్ ఇంగ్లీష్, ద విండో వాస్ బ్రోకెన్ బై ద బాయ్. హోంవర్క్ సమయానికి పూర్తయింది. హోంవర్క్ సమయానికి పూర్తయింది. ఇన్ ఇంగ్లీష్, ద హోంవర్క్ వాస్ కంప్లీటెడ్ ఆన్ టైమ్. ద హోంవర్క్ వాస్ కంప్లీటెడ్ ఆన్ టైమ్. హోంవర్క్ అను వాక్యము ఇంగ్లీష్ వాక్యమైన హోంవర్క్ అను పదము నుంచి తీసుకున్న వాక్యమే. సమయానికి అనగా ఆన్ టైమ్. సమయానికి అనగా ఇంగ్లీష్లో ఆన్ టైమ్. పూర్తయింది అనగా ఇంగ్లీష్లో వాస్ కంప్లీటెడ్. పూర్తయింది అనగా ఇంగ్లీష్లో వాస్ కంప్లీటెడ్. హోంవర్క్ సమయానికి పూర్తయింది. ఇన్ ఇంగ్లీష్, ద హోంవర్క్ వాస్ కంప్లీటెడ్ ఆన్ టైమ్. దొంగ పోలీసులచే పట్టుబడ్డాడు. దొంగ పోలీసులచే పట్టుబడ్డాడు. ఇన్ ఇంగ్లీష్, ద థీఫ్ వాస్ కాట్ బై ద పోలీస్. ద థీఫ్ వాస్ కాట్ బై ద పోలీస్. దొంగ అనగా థీఫ్. దొంగ అనగా థీఫ్. పోలీసులచే అనగా బై ద పోలీస్. పోలీసులచే అనగా ఇంగ్లీష్లో బై ద పోలీస్. పట్టుబడ్డాడు అనగా వాస్ కాట్స్. పట్టుబడ్డాడు అనగా వాస్ కాట్స్. దొంగ పోలీసులచే పట్టుబడ్డాడు. ఇన్ ఇంగ్లీష్, ద థీఫ్ వాస్ కాట్ బై ద పోలీస్. కారు నిన్న కడగబడింది. కారు నిన్న కడగబడింది. ఇన్ ఇంగ్లీష్, ద కార్ వాజ్ వాష్డ్ ఎస్టర్డే. ద కార్ వాజ్ వాష్డ్ ఎస్టర్డే. కార్ అను వాక్యము ఇంగ్లీష్ వాక్యమైన కార్ నుంచి తీసుకున్న వాక్యమే. నిన్న అనగా ఎస్టర్డే. నిన్న అనగా ఇంగ్లీష్లో ఎస్టర్డే. కడగబడింది అనగా ఇంగ్లీష్లో వాస్ వాష్డ్. కడగబడింది అనగా వాస్ వాష్డ్. కార్ నిన్న కడగబడింది. ఇన్ ఇంగ్లీష్, ద కార్ వాస్ వాష్డ్ ఎస్టర్డే. గది పని మనిషిచే శుభ్రం చేయబడింది. గది పని మనిషిచే శుభ్రం చేయబడింది. ఇన్ ఇంగ్లీష్, ద రూమ్ వాస్ క్లీన్డ్ బై ద మెయిడ్. ద రూమ్ వాస్ క్లీన్డ్ బై ద మెయిడ్. గది అనగా రూమ్. గది అనగా రూమ్. పని మనిషిచే అనగా బై ద మెయిడ్. పని మనిషిచే అనగా బై ద మెయిడ్. పని మనిషి అనగా మెయిడ్.
పని మనిషి అనగా మేడ్, చే అనగా బై లేదా విత్, చే అనగా బై లేదా విత్. గది పని మనిషిచే శుభ్రం చేయబడింది. ఇన్ ఇంగ్లీష్, ద రూమ్ వాస్ క్లీన్డ్ బై ద మెయిడ్. బిల్లు కస్టమర్ చే చెల్లించబడింది. బిల్లు కస్టమర్ చే చెల్లించబడింది. ఇన్ ఇంగ్లీష్, ద బిల్ వాస్ పేడ్ బై ద కస్టమర్. ద బిల్ వాస్ పేడ్ బై ద కస్టమర్. బిల్ అను వాక్యము ఇంగ్లీష్ వాక్యమైన బిల్ నుంచి తీసుకున్న వాక్యమే. కస్టమర్ చే అనగా బై ద కస్టమర్. కస్టమర్ చే అనగా బై ద కస్టమర్. చెల్లించబడింది అనగా వాస్ పెయిడ్. చెల్లించబడింది అనగా వాస్ పెయిడ్. బిల్లు కస్టమర్ చే చెల్లించబడింది. ఇన్ ఇంగ్లీష్, ద బిల్ వాస్ పేడ్ బై ద కస్టమర్.